ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి బంగారం వెండి పచ్చి దగా చేస్తున్నారు. ఇక్కడ అంతర్జాతీయ పరిణామాల్లో ఏ యుద్ధాలు వస్తున్నాయి అన్నప్పుడు సాధారణంగా ధర పెరగటం ఒక అర్థం ఉంది. కానీ యుద్ధాలు లేవు, అంతా ప్రశాంతత ఉన్నప్పుడు ధరలు తగ్గడం మానేసి ధర పెరగడం ఏంటి? పోనీ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు కూడా లేవు, షేర్ మార్కెట్లు పతనం అవుతుంటాయి, నడుస్తుంటాయి. దాంట్లో ఎట్లయితే దొంగ ప్రచారాలతో షేర్లు పెంచుతుంటారు, షేర్లు పతనం చేస్తూ ఉంటారు, అట్లాంటి నాటకం ఇప్పుడు ఆడుతున్నారు. ఏకంగా ₹1,00,000 బంగారాన్ని తీసుకుపోయి తద్వారా తగ్గితే 2,000 3,000 తగ్గించి ఫైనల్గా ఆ రేంజ్లోనే నిలబెట్టాలని ఒక ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి కుట్ర అన్నది నేను ప్రస్తావించాను. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక కోణం బయటపడింది. ఫైనల్గా ₹2,400 మేలిం బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం నేను తగ్గింది 10 గ్రాములు. అలాగే కిలో వెండి ₹8,000 తగ్గింది ఏకంగా. అంతర్జాతీయంగా ఔన్స్ 31.10 గ్రాములు ఔన్స్ అండి. బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే $80 పైగా తగ్గింది. వెండి ధర కూడా కిలోకి ఈ స్థాయిలో పతనం కావడం అన్నటువంటిది మొదటిసారి. దేశంగా కూడా ఈ లోహాల ధరలు భారీగా దిగొచ్చినాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రాత్రి 11 గంటలకి నిన్న 10 గ్రాముల మేలిం బంగారం 24 క్యారెట్ల ధర 91,000 దగ్గర ట్రేడ్ అయితే కిలో వెండి ధర ₹8,000 89,000 దగ్గర ట్రేడ్ అయింది. 8,000కి పైగా తగ్గి ఈ నెల 10 గ్రాముల మేలిం బంగారం 94,000 దాటితే ఇప్పుడు ₹3,000 తగ్గింది. కిలో వెండి ధర 2 రోజుల్లోనే 1.02 లక్షల నుంచి 12,000కి పైగా తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలోని పెట్టుబడులు వెల్లువెత్తడం. అయితే గత ఏడాది వ్యవధిలో 35%, ఇందులో ఏడాదిలోనే దాదాపు 20% ధర పెరిగిన బంగారం ధరలో భారీ దిద్దుబాటుకి మదుపరి లాభాల స్వీకరణ కారణమని చెప్తున్నారు అన్నమాట.